ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గలవాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన ఎంతో మంది నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించున్నారు. ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారు కాదు కదా. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డల కుటుంబాలని, వారి గృహాలను ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. జాలుగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, బిడ్డల నా తండ్రి ఏ సమస్యలతో ఉన్నారు, ఏ అవసరతలతో ఉన్నారు నా తండ్రి, ఏ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు నా ప్రభా, ఏ డిప్రెషన్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, సమస్తము మీకు తెలుసయ్యా. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటామయ్యా. అందుకే మాకు పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభా. ఎక్కడ జారిపోయామో తెలుసుకోలేకపోతున్నాం, ఎక్కడ లోకంలో పడిపోయామో, ఏ పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము గ్రహించుకోలేని వెర్రితనంలో ఉన్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయింది, ఎక్కడో నేను జారిపోయి ఉంటాను, ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపరుచుంటాను, ఏదో విషయంలో నా తండ్రి మాట మీరుంటాను, నేను దారి తప్పిపోయి ఉంటాను అని నా ప్రభ గ్రహించుకొని సరి చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభు నిరాశ నిస్పృహల్లో కాకుండా సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మా మనసంతా మాకున్న సమస్యల మీదే, అవసరతల మీదే ఉంది, కానీ ఆ సమస్యను పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు మేము చూడలేకపోతున్నాం నా తండ్రి. మీకు మొర పెడుతున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, కానీ మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ధైర్యంగా ఉండలేకపోతున్నాం నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎల్లప్పుడూ మీకు లోపడి జీవించాలి. ఈ నూతన దినంలో నా తండ్రి నూతన హృదయాలు, నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం, మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మళ్ళీ మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు నా తండ్రి. ఈ పగలు ఎండదెబ్బ బిడ్డలకు తగలకుండా నా ప్రభ, బిడ్డలు అన్ని సంవత్సరాలు నా ప్రభ కాలి నడకతో నడిచినా కూడా ఒక్క ఎదురాయి కూడా బిడ్డలకు తగలలేదు నా తండ్రి. కనీసం నా ప్రభ ఇంత అనారోగ్యం కూడా బిడ్డలకు కలగలేదు. మీ కాపుదల ఎంత చక్కగా ఉండిద్దు తెలుసుకోవడానికి మా కోసం నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నా తండ్రి ఎటువంటి అర్హత లేదు, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు, అయినా కూడా మా మీద కనికరపడి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదివే దాన్ని తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఈ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే నా ప్రభా
మేము సంతోషంగా ఉంటాం నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం. వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగిలలేదండి. ఎంత గొప్పగా ఉండిందో మీ కాపుదల. మీకు వ్యతిరేకంగా జీవించి మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. మీకు దూరం అయిపోయింది మేమెలా నా ప్రభు ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి. ఉండలేమయ్యా. మీకు దూరం అయ్యి నా ప్రభు మేము సంతోషంగా ప్రశాంతంగా ఉండలేము నా తండ్రి. మీకు దూరం అయ్యేది ఏది కూడా మాకుంది నా తండ్రి. అది మంచి ఆరోగ్యమైన ఆస్తులైన, అంతస్తులైన, స్థలాలైన, పొలాలైన, మంచి ఆరోగ్యమైన సరే, మంచి ఉద్యోగమైన నా ప్రభు, గొప్ప పేరు ప్రతిష్టలైన మీ నుండి దూరం చేసేది మమ్మల్ని ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలయ్య. మీకు లోబడి జీవించండి, మిమ్మల్ని వెంబడించాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే బిడ్డలు నా ప్రభు ప్రతిదీ సమస్తము నా తండ్రి బిడ్డలకు సమకూరుతాయ్యా. ఏ లోటు వారి కుటుంబాల్లో ఉండదు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా కనీస అవసరాలు కూడా మాకు తీరవ నా తండ్రి. ఎలా సంపాదన వస్తుంది, ఎలా జీతం వస్తుంది, ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. ప్రతి అవసరత తీరిద్ది నా ప్రభు. మీరు గుప్పిలి విప్పితేనే నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అయినా సరే మమ్మల్ని మీ సన్నిధిలో నా ప్రభు మీతో మాట్లాడి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతో సంపాదించేవాళ్ళు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. వారికి ఇవ్వని నా ప్రభు, వారికి లేని ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి, మమ్మల్ని మీరు నా ప్రభు దర్శించడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకున్న అర్హత ఏముందయ్యో? ఏమీ లేదు కదా నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి. అయినా సరే మమ్మల్ని నా కృప మీ దృష్టిలో ఉంచిన దేవా, మీ కృప మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభు. సంతోషించే జీవితాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. వివాదం రేపకుండా, వివాదం అణచివేయవాడు ధన్యుడు అని చెప్పిన దేవా, గొడవలకి పోకుండా నా ప్రభు ప్రతి ఒక్కరు సమాధానంగా తగ్గింపు కలిగించి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి వారి ముందు మీరుంటేనే నా తండ్రి ఆ పని సఫలమైతే నా ప్రభు. దావీదు గారు చెప్పినట్టుగా నా తండ్రి, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే, మీరు చేస్తేనే యుద్ధం మేం గెలుస్తాం అని నా ప్రభు మీ చేతికి ఎలాగైతే అప్పగించి యుద్ధానికి వెళ్ళాడు, అదే రీతిగా ప్రతి ఒక్కరు నా తండ్రి వారు ఏ పని కోసం బిడ్డలు వెళ్తున్నా కూడా ఆ పని సమస్తము మీ చేతికి అప్పగించి, అయ్యా నాకైతే నా వల్ల అయితే కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత శక్తి బలము లేదు, కానీ నా ముందు మీరుంటేనే నా తండ్రి, మీరు నాకు తోడుగా ఉంటేనే ఆ పని వస్తుంది, ఆ పని ఆ ఉద్యోగం నాకు వచ్చింది, నా ముందు మీరుంటేనే నా ప్రభు నేను అది సాధిస్తాను అని నా తండ్రి పూర్తిగా మీ మీదే ఆధారపడి ప్రతి హృదయాలని ప్రతి ఒక్కరికి నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎల్లప్పుడూ నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీకు నమ్మకంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు తలంపులు మాకు రానివ్వద్దు నా ప్రభు. మీ మనసు గాయపరిచి తలంపులు మాలో ఉంటే, అలాంటి క్రియలు మాలో ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభు మిమ్మల్ని సంతోషపెట్టే అటువంటి హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఇష్టమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. మీ చిత్తానుసారంగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో నా ప్రభు, ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో, నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభు, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయినా కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు సక్సెస్ అవుతారయ్యా. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వారి సొంత జ్ఞానం మీద, ఈలోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి రాశారేమో,
అందుకే ఉద్యోగాలు పొందుకోలేదేమో నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అయ్యో, నా సొంత జ్ఞానంతో నేను ఇన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేశాను, నా తండ్రి జ్ఞానం ఇస్తేనే కదా నేను ఆ ఉద్యోగం పొందుకునేది అనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి ఎలా ప్రార్థన చేయాలి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ మహారాజుకి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభ ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే చదివేందు గుర్తుంచుకుంటారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రభ చురుకుగా ఉంటారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఏదైనా సాధించగలరు నా తండ్రి. మీకు వ్యతిరేకంగా జీవించి మేము ఏమీ చేయలేము నా తండ్రి. అటువంటి జీవితం మాకొద్దు నా ప్రభ. మీకు వ్యతిరేకమైన జీవించే జీవితం మాకొద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ, లోకాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో, లోక ఫ్యాషన్లో మీ బిడ్డలు ఎవరైతే చిక్కుకుపోయారో, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. ఆ వ్యర్థమైన అందం కోసం ఎవరైతే ప్రాకులాడుతున్నారో అటువంటి బిడ్డలు నా ప్రభ ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. మీరు ఏం చెప్తున్నారు మీ పరిశుద్ధ గ్రంథంలో? మీరు ఎలా ఉండమని చెప్పారు, మేమెలా జీవిస్తున్నాము నా తండ్రి. మీ పని చేసే బిడ్డలే నా ప్రభ. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు, బిడ్డల వారిని చూస్తే నా తండ్రి మీరు చెప్పిన మాట వాళ్ళు పాటించట్లేదేమో అనిపిస్తుంది అయ్యా. ఒకవేళ ఆలోచన మాది తప్పైతే క్షమించిన నా తండ్రి. అది సరైనదైతే బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించిన నా ప్రభ. అందాన్ని అసహించుకుని నా ప్రభ, వస్త్రధారణ విషయంలో నా ప్రభ మీరు చెప్పినట్టుగా బిడ్డలు వేసుకుని ఆ మనసుని నా తండ్రి నూతనంగా బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకాన్ని నా ప్రభ, లోకంలో ఉన్న అపవాది ఆకర్షిస్తున్నాడు నా తండ్రి. మీ బిడ్డల్లో కూడా ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. అయ్యో, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేనెందుకు ఈ దారిలో నడుస్తున్నాను, లోకం వైపు నేనెందుకు చూస్తున్నాను అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం. మీరు చెప్తేనే బిడ్డలు వింటారయ్యా. మేము చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట, ఒక్క గద్దెంపు చేస్తే ఖచ్చితంగా బిడ్డల పాత జీవితాన్ని విడిచిపెడతారయ్యా. లోకాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరుగుతారు నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పిన దేవా, మీ బిడ్డలు, మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి ఒకరి ఎడల ఒకరు ద్వేషంతో ఉంటున్నారు. అది మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. మీ మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి సమాధానంగా ఉండమని చెప్పాడుగా, ఐక్యత కలిగి జీవించమన్నాడు కదా. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ బిడ్డల మీద జరుగుతున్న దాడుల వైపు ఒక్కసారి చూడండి. మీ బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళు కారు నా ప్రభా. ఒకానొక సమయంలో నా ప్రభా మీరు తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు మీ శిష్యులు, మీ బిడ్డలు నా ప్రభా, శిష్యులు నా తండ్రి ఒంటరిగా బాధపడుతున్నప్పుడు నా కృప మీకు తోడుగా ఉండింది. మీరు బాధపడొద్దు అని నా ప్రభా మీరు ధైర్యం చెప్పి వెళ్ళారు నా తండ్రి. అదే మాట ఒక్కసారి మీ బిడ్డలు జ్ఞాపకం చేసి నా తండ్రి, మీ పక్షాన నేనున్నాను కదా, నా కృప మీకు తోడుగా ఉండింది కదా అని నా ప్రభా బిడ్డలతో ఒక్కసారి మాట్లాడండి. బిడ్డల పిరికితనాన్ని, భయాన్ని తీసివేసి ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే మీ బిడ్డలు ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, ఒక్కసారి ఆ బిడ్డల వైపు వారు చూసి నా తండ్రి కఠినమైపోయిన వారి హృదయాలు కరిగింపు చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో కఠినమైన హృదయాలను కూడా కరిగింపు చేసిన ప్రభ, మిమ్మల్ని ద్వేషించి మీ బిడ్డలు హింసించే అంత అలాంటి జీవితంలో జీవించే మనుషులను కూడా మీరు మార్చేసిన ప్రభ, మిమ్మల్ని ప్రేమించి మీ సేవ చేసి మీకోసం మరణించే అటువంటి హృదయాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలకు మీ రక్షణ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరెవరు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు సమస్తము మీకు తెలుసయ్యా. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా సరే, వ్యవసాయమైనా సరే నా తండ్రి, వ్యవసాయం చేసే ప్రతి బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఎప్పుడు నష్టాల్లోనే నడుస్తుందమ్మా, నష్టాల పాలవుతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ పాదాల దగ్గర మీ వద్దకు వచ్చిన బిడ్డలు ఒట్టి చేతులతో మీరు పంపరయ్యి. ఆ మనసు మీద కానే కాదు నా తండ్రి. జాలగల దేవ, బిడ్డలో ఏదైనా విషయంలో నా తండ్రి తెలియక తప్పు చేసుంటే దయతో క్షమించి నా ప్రభు
వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరి వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తే బిడ్డలు సమృద్ధిగా పంట పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఎలాంటి తెగుళ్ళు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. ఏ విపత్తు కూడా నా ప్రభా మీ బిడ్డల నా తండ్రి పంటకు రానివ్వరు నా తండ్రి. బిడ్డలు వేసిన పంట ప్రతి ఒక్కరికి సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ నష్టం కలిగినా సరే, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కును వచ్చి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని గ్రహించుకొని ధైర్యంగా ఉండే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, అది ఎలాంటి అనారోగ్యమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తెలుసో తెలియకో నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, మీరు పిలుస్తున్నా కూడా నా ప్రభు బిడ్డలు చూడకుండా ఆలకించకుండా వారికి ఇష్టానుసారంగా జీవించుంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున నేను క్షమాపణను, నేనేదో గొప్పదాన్నో, నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక సమస్యలైనా సరే నా ప్రభు, భయంకరమైన వ్యాధి అయినా, అది క్యాన్సర్ అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే ప్రతి ఒక్కరిని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పినదేమో రానివ్వరు నా తండ్రి. రానివ్వలేదయ్యా ఇప్పటి వరకు. ఏ పాటి వారం నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.